హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. ఇవాళ మనతో పాటు ఓబామా అయ్యోరామో మూవీ టీం ఉన్నారు. అండ్ జూలై 11న థియేటర్స్లోకి అలా ఒక మ్యాజిక్ తీసుకురాబోతుంది అనమాట. అండ్ వీ హ్యావ్ డైరెక్టర్ రామ్ అండ్ మాల్విక మనోజ్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యు ఆర్ ఫ్రమ్ మలయాళం రైట్? సో ఏమనాలి, బాగున్నారా అంటే? సుగాను. సుగాను. ఓకే, ఐఎమ్ ఫైన్. సుకుమాను. అది కూడా మనకు తెలియదు కదా. எப்படி இருக்கீங்க? நல்லா இருக்கு. தமிழ் ஃபுல்லாக தெரியுமா? அவ்வளோ தெரியாது, பட் ஸ்டில் ஐ மேனேஜ். ఓ నైస్, యూ కెన్ డూ మోర్ ఇన్ తమిళ్ ఐ థింక్ సో. మేబీ. యా. సో రామ్ గారు హాయ్. హాయ్. యాక్చువల్లీ సుహాస్ గారి అంటే ఫిల్మ్స్ ఇవన్నీ చూసుకుంటుంటే ఆయన ఒక స్టెప్ బై స్టెప్ అన్ని గ్రోత్ అవుతూ మంచి మంచి ఫిల్మ్స్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ ఒక రామ్ కమ్ కానీ ఇంత కామెడీ ఎంటర్టైనర్ కానీ నాకు తెలిసి రీసెంట్ కాలంలో రాలేదనుకుంటా. అయితే గొర్రె పురాణం ఒకటి, ఫ్యూ ఫిల్మ్స్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో రాలేదు. సో ఏంటి అంటే ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? మీకు సుహాస్ గారికి మీరు స్క్రిప్ట్ చెప్పినప్పుడు అతనికి ఎగ్జైట్ అయిన పాయింట్స్ ఏంటి? ఎలా మీరు ఒప్పించారు ఈ సినిమాకి? ఒప్పించడం ఏం లేదు, యాక్చువల్లీ హిట్ కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్లో నేను ఒకసారి నేరేషన్ చెప్పాను. అంటే ఫుల్ నేరేషన్ ఇచ్చాను 2.5 hours. సో తను ఇమీడియట్ చిన్న ఎమోషన్ బిట్ ఉంటుంది, దానికి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇమీడియట్గా చేద్దాం అని చెప్పాడు. సో అప్పుడే ఓకే అయిపోయిన ప్రాజెక్ట్ ఇది. దాని తర్వాత సైందు నేను అండ్ తనకు వేరే ప్రాజెక్టులు ఉండబట్టి సో అలా లాక్ అయిపోయాము. దాని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసాము. ఇది ఆల్మోస్ట్ 6 months షూట్ అయింది అంతేనా? 5 months? అంటే ఎన్ని మంత్స్ మొత్తం షూట్ అయింది మొత్తం? అంటే మేము స్టార్ట్ చేశాక బట్ ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుందండి ఇప్పుడు. అవునా? యా. బట్ చాలా ఫాస్ట్గా చేశారన్న. చేసింది 55 వర్కింగ్ డేసే. బట్ చిన్న చిన్నవి ఉంటాయి కదా సినిమా అన్నాక. డేట్స్ ఒకటి, సుహాస్ వేరే ప్రాజెక్టులు ఉన్నాయి మధ్యలో, జనకైతే కనుక అండ్ ఉప్పు కప్పురం. సో ఇన్ బిట్వీన్ అండ్ మాలవిక తను కూడా బిజీనే, అందరూ బిజీయే. సో చిన్న చిన్నవి, అందుకని ఇప్పుడు జూలై 11th వస్తున్నాయి ఫైనల్లీ. బట్ వర్క్ చేసింది మాత్రం 55 వరకు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. యాజ్ అంటే డెబ్యూటెంట్ అయినప్పటికీ కూడా యూ హ్యావ్ దట్ కన్విక్షన్. అంటే ఎలా చేయాలి, మినిమం డేస్ ఎలా చేసుకోవచ్చు, ఎలా మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవచ్చు అని ఒక స్కెడ్యూల్ వేసుకొని చేసినట్టున్నారు చూస్తుంటే. డెఫినెట్లీ, ఎందుకంటే నేను తీసుకున్న టెక్నీషియన్స్ చాలా పెద్దవాళ్ళు. లైక్ ఇప్పుడు డిఓపి మనీ సార్, ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. గీతా గోవిందం నుంచి హిట్ సిరీస్, బాలీవుడ్ ఇలా ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ బ్రహ్మకడ్లే గారు, ఆయన గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు చేస్తున్నారు. సో రతన్ గారు, ఇంత మంచి టెక్నీషియన్స్ చేసినప్పుడు నేను ఇంకా తగ్గించాల్సింది వర్కింగ్ డేస్లోనే. అండ్ దట్టు నాకు 6 songs ఉన్నాయి, అక్కడే నాకు 12 వర్కింగ్ డేస్ పోయాయి. సాంగ్ 2 days వేసుకున్నా, యావరేజ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా, నాట్ లైక్. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ది థింగ్ నేను చేయాల్సి వచ్చింది. బట్ యా, డన్. సో వెల్కమ్ టు తెలుగు వన్. తెలుగు అండ్ ఫ్రమ్ తెలుగు వన్ మాల్విక మనోజ్ గారు, ఎలా ఉన్నారు? హౌ యూర్ డూయింగ్? ఆల్ గుడ్. ఆల్ గుడ్. కాదు, నేను ఈవెంట్లో కూడా అడిగాను యాక్చువల్లీ. నేను అంటే ఫస్ట్ ఒక టీజర్ ఈవెంట్లోనో ఆర్ ఏదో ఈవెంట్లో అడిగాను, మీరేం చాలా సైలెంట్ ఉన్నారు, సినిమాలో కూడా ఇలానే ఉంటారా, బయట ఏమైనా మాట్లాడతారా అని చెప్పి. అని ఇందాక ఇంటర్వ్యూలో నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. చాలాసేపు మాట్లాడిన ఇంటర్వ్యూ నాకు తెలుసు. అదే I don't understand what half is saying. నో, యూ బీన్ వెరీ సైలెంట్, క్వైట్ అండ్ డోంట్ టాక్. ఐ మీన్ యూ వోంట్ టాక్ మచ్ అన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. I talk, but I only talk to the ones who's close to me. But I talk so much. Not it takes some time, that's it. వెరీ ఇంట్రోవర్టా? Not introvert, ambivert. So but whenever seeing your Instagram or reels, whatever, something, you're very funny and you'll do very more dances, everything, right, in home? No. You won't do anything, huh? No. You won't do any funny things in home, or just you'll be quiet in home also, no? I'm not quiet. I fight and all, but no dancing, nothing. I'm a bit lazy. Yeah. Then I used to be good. Nowadays I'm lazy. So from lazy to busy, how it changes you? Still lazy only. బిజీ Busy also. I have to do. That's why I'm doing. So మీకు అంటే whenever you heard this script or his narration, what you felt in your mind, like I can do this or not? That's what I had. Can I do this or not? I was not sure, because the character is full change. Like the way she behaved. Main the barrier was Telugu. I don't know Telugu word before I come here. Now I can at least understand something. But before I come here, I know zero. I don't know anything. Even Telugu films I used to watch dubbed versions. Okay. In Malayalam or Tamil? Tamil or Malayalam, we can get no. Okay. Even in channels, Malayalam will come.
All the Telugu films dubbed will come. Oh, nice. So I have been watching Telugu films. I used to like Telugu songs before. Oh. Not like, I hear it. Any few of them can you mention, or what you Mostly more Allu listen? Arjun songs and all I used to watch. Because he is more famous in Malayalam. He's very there, famous in okay. Kerala. I didn't know he's a Telugu guy when I was small. I used to watch maybe from my first standard or UKG something. Allu Arjun gar movies. Yeah. Because my brother used to watch, so I'll sit and watch with him. It was dubbed in Malayalam only. The Bunny and Arya 2 and Bunny and Arya 2. ఆర్యాతోనే క్రేజ్ ఉంది కదా, ఫస్ట్ మూవీ అది సెకండ్ ప్రాజెక్టే అది, లైక్ ఇండియాలోనే మంచి. సో ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారి మూవీస్ అన్ని చూస్తుంటారు అయితే మీరు అక్కడ. mostly. Yeah. అంటే మల్లు అర్జున్ అండి. అదే మల్లు అర్జున్ మనకి అక్కడ, అంటే మనకి వాళ్ళకి అల్లు అర్జున్ అంటే అదే గుర్తుపెట్టుకుంటారు కదా అది. అండ్ అంటే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే జో కావచ్చు, అండ్ ఇప్పుడు తెలుగులో ఒబామా అయ్యోరామా, లైక్ ఫిలింకి హౌ యూ చూస్ ద స్క్రిప్ట్స్, లైక్ దాంట్లో ఏంటంటే యు ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ దీంట్లో ఒక అంటే తెలుగు జనరల్లీ కొన్ని సినిమాలు ఎలా ఉంటుందంటే హీరోయిన్ హ్యావ్ వెరీ స్మాల్ రోల్ ఆర్ స్మాల్ లెంత్, జస్ట్ హిల్ కమ్ లైక్, మనకు తెలుగులో ఇక్కడ ఒక సీన్ ఉంటుంది అనమాట, జస్ట్ షిల్ కమ్ అండ్ గో, లైక్ ఒక క్యారెక్టర్స్ కొన్ని డిజైన్ అవుతుంటాయి. మనకి ఇంటర్వ్యూలో చాలా చెప్తుంటారు కానీ సినిమాకి వెళ్తే హీరోయిన్ ఎక్కడో ఫస్ట్లో మధ్యలో లాస్ట్లో అలా వస్తుంది. బట్ మీ క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది, లైక్ హౌ ఇంపార్టెంట్ యువర్ రోల్ ఈస్? Actually, one of the most important thing I took was in this film, the hero and heroine is in a very like, they both are same. I think the heroine gets a bit more attention. So it's very lucky to get those kind of films because there are few number of films like that. And especially getting your first film like that is a lucky thing, especially in Telugu. Full length role you have, Full right? length role with a big time space. I have a screen space of so much. So I'm very happy and very lucky. I feel lucky to have that. I think you'll tease more Suhas in this movie, right? More tease him and Yeah. made fun of him, and you'll made some quirky of him, right? He's a bit afraid of me. So I think అంటే ప్రతి ఒక్కరికి కూడా, I think everyone will have girlfriend in their life or something, right? So do we really need this type of girlfriend in life? You should ask men. I don't know. You should ask him. Why do girls behave like that? Like they won't allow to talk with anyone. They won't allow to chat with any other. They Why do if you have girlfriend, why do you have to talk to another girl? You have her, no? Then why do you have to talk? For general knowledge or That is the point. Why do you have to talk? If your girlfriend is talking with some other man, you like it? No. No. Then what? బాగానే మంచి కరెక్ట్గానే. సో ఏంటన్నా అంటే ఇది డెబ్యూ మూవీ కదా, అంటే మీకు ఒక జనరల్, నేను చాలామంది డైరెక్టర్స్ని ఇప్పుడు సినిమాలు చేసే వాళ్ళందరినీ ఒక 3-4 years నుంచి నేను కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే, ఒక సినిమా పూజ అయ్యి స్టార్ట్ అవ్వడం ఓకే, కానీ తర్వాత మొత్తం కంప్లీట్ చేసుకొని థియేటర్కి వచ్చేంత వరకు కూడా డైరెక్టర్ పడే కష్టం చాలా కష్టం. ఈవెన్ ప్రొడ్యూసర్లకి అంటే మనీ పెట్టడం ఇదంతా ఉంటుంది, చూసుకోవడం ఇదంతా ఉంటుంది, కానీ డైరెక్టర్ ఎడిటింగ్ దగ్గర కూర్చోవాలి, డిఏ దగ్గర కూర్చోవాలి, అన్ని సాంగ్స్ దగ్గర కూర్చోవాలి, మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉండాలి, ఎవ్రీథింగ్. ఒక డైరెక్టర్ ఎంత కష్టం అంటే ఫైనల్లీ రిలీజ్ అయ్యి ఆ పేరు వచ్చి అమ్మాయి రామ్ బాగా చేశాడని అనిపించుకునే దాకా కూడా విల్ హ్యావ్ దట్ ఇది ఉంటుంది. సో మీకు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా గడిచింది? ఒక మూవీ ఒప్పించుకొని మీరు ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్కి రాబోతున్నారు, ఎలా ఉంది ప్రాసెస్ అంతా? అంటే ఇది క్రేజీ అండి యాక్చువల్లీ. అంటే చిన్నప్పటి నుంచి ఉండింది, చిన్నప్పటి నుండి స్క్రీన్ల మీద చూసుకుంటూ అరే ఇది ఇలా తీసాడు. చాలామంది ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు, అరే ఇలా చేయొచ్చు కదా అని చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మన రివ్యూవర్స్ అయి ఉండొచ్చు, ఎక్కువైపోయాయి కదా. అది చిన్నప్పటి నుంచి నాకు ఉండింది అనమాట, ఇలా చేయొచ్చు కదా. సో ఆ పిచ్చితోనే ఇక్కడికి వచ్చాం. సో దాని ద్వారానే ఇవన్నీ. బట్ లిటిల్ టైం నేనే తీసుకున్నాను. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఏ పర్టికులర్ వర్క్లో అయినా, ఇప్పుడు మీరు ఫ్రెషర్గా ఏదో 2-3 సినిమాలు చేసి, అంటే అది తప్పని నేను అనట్లేదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది అనే దగ్గరే నేను కొంచెం టైం తీసుకునే వచ్చాను. సో స్టడీ విన్ ద రేస్ టైప్ వాట్ ఎవర్, మేబీ నేను అలాగే ఉన్నాను. ఇట్స్ యాక్చువల్లీ కరెక్ట్ ప్రాసెస్ ఉంది. బట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో నాకు హెల్ప్ అయింది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ నేను రాసుకొని ఉన్నాను. అంటే లైక్ నేను కొంచెం కమర్షియలే, అంటే ఈ సినిమా లవ్ స్టోరీ అయినా నెక్స్ట్ నా దగ్గర ఉన్న కమర్షియల్ స్టోరీ డెఫినెట్లీ యా. బట్ థింగ్ ఏంటంటే అది నాకు హెల్ప్ అయింది ఈ ప్రాసెస్లో. నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉండటం అయి ఉండొచ్చు, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి అనేది మైండ్లో అయితే అట్ ప్రజెంట్ ఉన్నాయి. లెట్స్ సీ ఫ్యూచర్ ఏంటి. సో మీరు దీనికి ముందు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ మారుతి గారి దగ్గర, శైలేష్ గారి దగ్గర, ఇద్దరు మారుతి గారు అండ్ శైలేష్ కాలనీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి ఎక్కువ, ఇద్దరే డైరెక్టర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి అంటే లైక్ ఇప్పుడు మారుతి గారు
ఆల్మోస్ట్ ఈ రోజుల్లో కానీ బస్ స్టాప్ ఇలా ఈ సినిమాలన్నీ చూసుకుని ఇప్పుడు రాజాసాబ్ వరకు కూడా ఆయన ఒక జర్నీ. తర్వాత ఇప్పుడు శైలేష్ గారు కూడా హిట్ ఫ్రాంచైజ్ అవ్వచ్చు, సైందవ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక జర్నీ. సో వాళ్ళిద్దరి నుంచి మీరు నేర్చుకున్న అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫిల్మ్స్ చేయబోతున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, మీ కింద కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వర్క్ చేస్తారు. సో మీరు వాళ్ళిద్దరి నుంచి నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే ఏం చెప్తారు? పాయింట్స్ అంటే మారుతి గారిది ఒక స్టైల్ అండ్ శైలేష్ గారు డిఫరెంట్. మారుతి గారు ఏంటంటే చాలా ఈజీ గోయింగ్ అనమాట, లైక్ చాలా ప్లజెంట్గా ఉంటుంది ఆయనది. సీరియస్ అయిపోయి సినిమాలో ఆయన ఫన్నీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటారు ఆయన. ద వే సెట్లు అరవటం, ఆయన నెవర్ ఏంట్రా అనేది సౌండ్ కూడా నేను వినలేదు. ఇప్పుడు నేను 5 మూవీస్ ఆయన దగ్గర ఏడీకి చేస్తున్నా, ఏంట్రా అని కూడా ఆయన అనటం ఎవరిని ఒక ఏడీని కానీ ఆయన సీరియస్ అవ్వటం కూడా నేను ఎప్పుడు 1 or 2 తప్ప అదర్ థింగ్స్లో ఆయన సీరియస్ అవ్వడం కూడా నేను చూడలేదు. ఆ స్క్రిప్ట్ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, సినిమాని ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. శైలేష్ గారు డిఫరెంట్ అనమాట, ఈయన వర్క్ ఇందంతా డిఫరెంట్ స్టైల్, మేకింగ్ కూడా డిఫరెంట్గా ఉండాలి, కొంచెం సీరియస్గా ఉంటుంటాడు ఈయన. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, బ్రదర్స్ లాగా ఉంటుంది, నాట్ కైండ్ ఆఫ్ ఒక ఏడి ఒక డైరెక్టర్ ఫీల్ అయితే అలాంటి రిలేషన్ ఏ ఉండదు, ఒక బ్రదర్హుడ్ రిలేషన్ అయితే ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్లో కూడా చాలా మంది హీరోస్ తోటి వర్క్ అవ్వడం, వాళ్ళకి మీరు కోఆర్డినేట్ చేయడం, ఈ సెట్లో ఇదంతా ఉంటుంది కాబట్టి మీరు బాగా ఎవరితో ఎక్కువ మింగిల్ అయ్యారని అనిపిస్తుంది మీకు హీరోస్తో అంటే మింగిల్ అవ్వటం అంటే ఏం లేదండి. యాక్చువల్లీ ఏ సినిమాకి ఆ సినిమాకి జరిగిపోతుంటే తర్వాత ఏడీస్. బట్ వెంకీ సార్ అయితే డిఫరెంట్ అండి. ఆయన ఇప్పటికీ అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అంత సీనియర్. ఆయన చిన్నప్పటి నుంచి వేరేలా చూసున్నాం. అది ఆయనతో వర్క్ చేయడం అనేది డిఫరెంట్ ప్రాసెస్. అండ్ ఆయన ఒక ఏడీతో ఎలా ఉంటారు అంటే, రారా కూర్చో అండ్ నాకు 1.5 year బాయ్ ఉన్నాడు, వాడికి పేరు కూడా ఆయన పెట్టాడు. సో ఆయనకి సాహస్ ఆర్యన్ ఆయనే పెట్టారు. అంటే ఒక ఏడీతో ఇలా ఉంటారా ఈయన అంటే, ఆయన లైక్ ఆయనతో స్పెండ్ చేస్తే ఒక 1/2 hour మన గురించి మనం ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. ఈజ్ జీనియస్ అండ్ వేరే కైండ్ ఆఫ్ పర్సన్. సో యూ హ్యావ్ గుడ్ అసోసియేషన్ ఈ ప్రాసెస్లో. స్టిల్ వెంకీ సార్. దాని తర్వాత కూడా సైందవ్ సరిగ్గా అడగపోయినా పిలిచి కూర్చోబెట్టి నాతో కూడా మాట్లాడారు. కూర్చోబెట్టిన అరే ఓకే కూల్ యా. ఆయనకి ఏమైనా స్క్రిప్ట్ ఏమైనా రాసుకునే ఛాన్సెస్ ఆల్రెడీ రాసుకున్నాను. సో నెక్స్ట్ ఫిల్మ్ విత్ వెంకటేష్ గారు రాసుకోండి అంతే. అలా ఏం కాదండి, మేబీ ఫ్యూచర్ అంతే. సో మాల్విక గారు, సో తెలుగు ఇక్కడికి వచ్చేసారు, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ విన్న తర్వాత యూ కేమ్ హియర్ హైదరాబాద్ అండ్ యూర్ షూటింగ్ విత్ సుహాస్, దిట్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఉంది. సో హౌ యూ ఫెల్ట్ రియల్లీ షూటింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ప్లేసెస్ ఇన్ హియర్ ఫర్ తెలుగు మూవీ? You said like you have seen from childhood like Telugu movies అని చూస్తున్నారు కదా, మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇదంతా ఎలా అనిపించింది మీకు ఈ ప్రాసెస్ అంతా? I have never been to Hyderabad before. Just for this film I have come. And Telugu, I don't know much about Hyderabad also. It's just Telugu film. I wanted to do Telugu film and that's it. I haven't explored anything in Hyderabad. Nothing have happened. Just came, I've done the shoot and I just left. Oh. That's it. So you didn't have time to go, or they didn't give me time also. No time, only sleep. Heroine time ఇవ్వలేదని చెప్తున్నా, డైరెక్టర్ ఇచ్చారని చెప్తున్నా. Even for me sleeping time was less. ఓకే, ఈ సినిమాలో నన్ను పడుకొని ఇవ్వలేదని చెప్తున్నా. బాగుంటాయి ఇలాంటివన్నీ. నెక్స్ట్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంకా ఫర్దర్ చాలా చెప్తున్నారు, టైం తక్కువ ఇచ్చారు, బయటకి ఎక్కడికి తిరగనివ్వలేదు, నిద్రపోవడానికి కూడా టైం లేదు. చాలా సార్ మాకు ఇవి క్యాప్షన్స్. జరిగిందే 55 working days అని చెప్పాను, ఎంత జరుగుతుందండి ప్రాసెస్. సో సుహాస్, మీరు అంటే బిఫోర్ దట్ యు ఆర్ వర్కింగ్ విత్ సుహాస్ అని తెలిసినప్పుడు, హ్యావ్ యూ సీన్ ఎనీ మూవీస్ ఆఫ్ హిమ్ ఆర్ యూ హ్యావ్ డిస్కషన్ విత్ హిమ్ ఎనీథింగ్ బిఫోర్? No. We both don't talk much. Actually just this last few days we started talking well. In promotions and interviews, huh? Promotions and shoot also. Okay. Otherwise we don't talk much. We just talk about what's necessary. The shot what is happening, we'll discuss something. You'll do this, you'll do that. That's it. Nothing else. After the shot, I'll go this side, he'll go that side. సో యాక్చువల్లీ ఐ హావ్ వన్ డౌట్. యాక్చువల్లీ ఒకసారి ఇప్పుడు ఆలోచించండి, ఒక డైరెక్టర్ ప్రాబ్లమ్స్, ఒక రామ్ కామ్ చేస్తున్నా, ఒక డైరెక్టర్ రామ్ కామ్, అది కూడా ఇద్దరు ఇంట్రోవర్ట్లు సపరేట్ ఉంటారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ మూడ్ సెట్ చేసేసరికి చాలా మీకు ఒక ఇప్పుడు స్లీప్ లెస్ కాదు, స్లీప్ డెడ్.
యాక్చువల్లీ మీరు కలర్ ఫోటో చూసానన్నారు. యాక్చువల్లీ సుహాస్ గారు ఎప్పుడు కూడా ఇన్ ఇంటర్వ్యూస్ ఆర్ ప్రమోషన్స్ ఇన్ ఎనీ మీడియా ప్రెస్ మీట్స్ ఏం చెప్తారంటే ఐ హ్యావ్ అఫ్రైడ్ ఆఫ్ మీడియా, అంటే నాకు కొంచెం భయం, ఫియర్ ఆఫ్ మీడియా, ఐ వోంట్ టాక్ ఆర్ ఐ వోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అలా చెప్తుంటారు కదా. సో సెట్లో కూడా అలానే ఉంటుందా? ఓన్లీ ఫ్రంట్ ఆఫ్ కెమెరా విల్ డూ యాక్షన్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అండ్ No, he's not scared while shooting. Maybe he is a bit scared of interviews. But while shooting, he doesn't have those kind of problems. He don't talk much to everybody and all. But he's not scared. He is very confident in his part. While acting, he is perfect. సో మీకు ఇప్పుడు ఈ మూవీ అంతా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జర్నీ తర్వాత సుహాస్ గారు హీ సెడ్ ఎనీథింగ్ టు యూ అబౌట్ యువర్ ఫిలిమ్స్ ఆర్ యూ వర్కింగ్ విత్ హిమ్, ఏమైనా చెప్పారా మీకు ఏమన్నా? When we saw first, while we were shooting, he have told me about Joe. That Joe. he have seen Joe. You did good. So I was happy. Like I'm new to this industry, and some actor is telling it's good that I saw your Tamil film. It's good. I've seen you. Somebody knows me. So we feel proud. We feel happy actually, because I haven't done so many films. Just 1 or 2 films. In that, he is very senior to me. That he knows me means so much to me. I was I happy. think you got very good recognition here also. Yeah, I was happy. Because of, Yeah. I think films are explored more right now. Now, Even yeah. Malayalam, even I think ఏ మూవీ అయినా కూడా తెలుగు ఆడియన్స్ విల్ సీ, దే విల్ సర్చ్ అండ్ సీ కదా. సో అలా Everybody నాకు is seeing తెలిసి every film every nowadays, films. yeah. అదే ఇందాక నుండి నిన్ను చూస్తున్నా కొంచెం అలానే ఏ ఇంటర్వ్యూ ఏ హీరోయిన్ అయినా మేము అలానే మాట్లాడాలి. ఇక్కడేదో కొంచెం తేడా కొడుతుంది సీనా అన్నట్టుంది. సో యాక్చువల్లీ ఈ మూవీ ఓపెనింగ్ అప్పుడు ఉదయకిరణ్ గారి సినిమాలో అనిత గారు హీరోయిన్, ఆవిడని మీరు అంటే ఈ మూవీలో ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు యా ఏంటంటే ఆవిడ్ని ఎలా అంటే చాలా రోజుల తర్వాత తెలుగు స్క్రీన్ మీదకి వస్తున్నట్టున్నారు కదా. చాలా మంచి రోల్ అండి. అది ఆల్మోస్ట్ 15 minutes స్క్రీన్ స్పేస్. అవునా? చాలా మంచి రోల్. యా అంటే సుహాస్ గారితో ఉంటుందా రోల్? కాంబినేషన్ కాదు అంటే నేను అది ఇప్పుడు ఆ డిస్కషన్ నేను చేయలేను, బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఆవిడ తెలుగు అంటే మళ్ళీ తెలుగు కదా, ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అంటే ఏమైనా చెప్పారా దీని రోల్స్ గురించి కానీ? లేదు నేనే అప్రోచ్ అయ్యాను. అంటే ఒక మంచి హుందాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫేస్ కావాలి. సో సెర్చ్ చేసినప్పుడు ఎవరినో ఒకరు కంబ్యాక్లా ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అనిత గారిని అప్రోచ్ అయ్యాం. షీ సెడ్ ఓకే ఇమీడియట్గా ఓకే ఐల్ డూ అని అన్నారా? కానీ ఆవిడ లైక్ 15 minutes ఎపిసోడ్ చాలా బ్యూటిఫుల్. సో మీరు అనుకున్న ఆ నెరేషన్ అంతా చాలా బాగుంది, ఇంకా డబుల్ అయింది స్క్రీన్ మీద ఆవిడ వల్ల. సో మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఇప్పుడు సుహాస్ గారు ఒక సాంగ్ పాడారు, అసలు ఫుల్ అసలు నాకు తెలిసి అసలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ పాడారు ఆయన. అండ్ డాన్స్ కూడా, డాన్స్ నెంబర్ నాకు తెలిసి సుహాస్ గారు ఈ మధ్య కాలంలో డాన్స్ వేసిన అంబాజీపేటలో కొంచెం ఏదో, బట్ దీంట్లో మాత్రం అసలు ఫుల్ స్టెప్స్ వేసి ఐ థింక్ మోయిన్ అండ్ ఇంకొక జిత్తు మాస్టర్ కూడా ఆ సాంగ్ చేస్తారు. పర్టికులర్లీ మ్యూజిక్ పరంగా సాంగ్స్ పరంగా కూడా కొంచెం బాగా. రఘు మాస్టర్ కూడా 2 songs చేస్తున్నారు. ఈ సాంగ్ రఘు మాస్టర్, ఇది కాకుండా మెలోడీ ఇంకా అది నాట్ ఇట్ రిలీజ్ అనమాట. అది నా ఫేవరెట్, దానికోసం వెయిట్. ఇంకో 3 songs మెలోడీ సాంగ్ ఉంది, ఇంకో 2 songs అవి రిలీజ్ చేయండి ఇప్పుడు ఒకటి, బట్ ఆ మెలోడీ నా ఫేవరెట్, వెయిటింగ్ ఫర్ దట్. సో రథన్ తోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనరల్లీ మనకి ఇక్కడున్న అది ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి రథన్తో చేయించుకుంటున్నా అంటే ఈ ప్రీవియస్ ఆయన మీద వచ్చిన ఇవి అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే టైంకి ట్యూన్ ఇవ్వడమా లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకోవడమా, ఇక్కడ ఎక్కడైనా మీకేమన్నా డిస్కంఫర్ట్స్ కానీ అలా ఏమన్నా వచ్చాయా? నాకైతే ఎట్ ప్రజెంట్ అంటే రిలీజ్కి ఇంకా ఆల్మోస్ట్ 12 days ఉంది, బట్ ఇప్పటివరకు అయితే నాకు ఒక్క ప్రాబ్లం కూడా లేదు రథన్ ద్వారా. అండ్ నాట్ సాంగ్స్ కూడా నాకు ముందే ఇచ్చేసాడండి, 6 songs నాకు ముందే ఇచ్చేసారు. అండ్ యా స్టిల్ ఎట్ ప్రజెంట్ ఫైనల్ రీల్స్ పంపిస్తున్నాడు. తను పంపించిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడే ఉంటాడు, దాని తర్వాత కూడా ఉంటాడు, తన్ని కూడా ఇక్కడ ఉంటారు ఆయన కూడా. సో మనం విన్నవి ఇవన్నీ అయితే ఏం నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఐ డోంట్ నో, అంటే పక్కన వాళ్ళకి ఏం జరిగింది అనేది నాకు తెలియదు, బట్ నాకు ఒక మంచి సాంగ్స్ కావాలండి. ఇప్పుడు వాట్ ఎవర్ నేను ఆ సాంగ్ చూసే తన దగ్గరికి వెళ్ళాను. ఈ సినిమాకి నాకు ఒక కమర్షియల్ లవ్ స్టోరీకి ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ కావాలి, సో దానికోసం అని నేను వెళ్ళాను. ఆయన దగ్గర ఉండే ఆ సాంగ్స్ వచ్చాయి. యు గాట్ గుడ్ అవుట్పుట్ ఫర్ సాంగ్స్. డెఫినెట్లీ మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా గట్టిగా వెళ్తాయి అని
నేను అనుకుంటున్నాను. అట్ ప్రజెంట్ మీరు విన్నదానికంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ నుంచి అడగట్టు. డెఫినెట్లీ అవి రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ వీ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. మేము వెయిట్ చేస్తాం July 11th ఎలా ఉండబోతుంది మూవీ అని. అంటే ఆ రామ్ కమ్ రీసెంట్ కాలంలో కొంచెం మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కూడా కోరుకుంటాం. థ్రిల్లర్ కోరుకుంటాం, ప్లస్ కామెడీ హర్రర్ కోరుకుంటాం, యాక్షన్ కోరుకుంటాం, ఇలాంటి బ్రీజీ మూవీస్ కూడా కోరుకుంటాం. కాబట్టి అసలు ఎలా టార్చర్ చేసింది సుహాస్ని అని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో ఫైనల్లీ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా అయిపోయింది, మొత్తం మూవీ చేశారు. కానీ ఫస్ట్ సుహాస్ని మీరు అనుకున్నప్పటికీ, ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పటికీ వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ సుహాస్ అంటే ఏం చెప్తారు? సుహాస్ అలాగే ఉన్నాడండి, యాజ్ ఇట్ ఈజ్. ఏం మార్పులు చేర్పులు లేవు. స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఉన్నాడు. సో అంటే ముందు నుండి మేమిద్దరం కొంచెం క్లోజ్గానే ఉండేవాళ్ళం. అవునా? యా ముందు నుంచి ఆ క్లోజ్నెస్ అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. నాకు సుహాస్ అంటే చాలా ఇష్టం పర్సనల్లీ. లైఫ్ జర్నీ చూస్తుంటేనా ఇంకేదైనా పర్సనల్ మీతో ఉండే రిలేషన్ బట్టి? లేదు అంటే ఆ ఇష్టం అది ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాట్లాడతాను నేను. అప్పటి వరకు అలా వెయిట్ చేస్తా ఏం మాట్లాడతారా. సో ఫైనల్లీ విల్ సీ హౌ యువర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఆన్ July 11th అనమాట. సో హౌ యూ హ్యావ్ టార్చర్డ్ హిమ్, హౌ యూ హ్యావ్ మేడ్ హిమ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, అంతేనా? How I love him. Love story. ఫుల్ టార్చర్. ఈవెన్ అంటే అబ్బాయిలకి ఆ టార్చర్ ఇష్టం కదా, టార్చర్ పడ్డ తర్వాత లవ్ ఎక్కువ పెరుగుతుంది కదా. ఆ క్యూట్నెస్ ఉంటేనే కదా అమ్మాయిని ఇష్టపడతాం. అంతే. సో యూ వర్డ్స్ టు తెలుగు ఆడియన్స్, ఫైనలీ July 11th, ఐ మీన్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్, రైట్? సో యువర్ వర్డ్స్, ఐ థింక్ మాల్విక మనోజ్ సేయింగ్ అబౌట్ దిస్ మూవీ అంటే ఏం చెప్తారు? It's a whole complete pack that you shouldn't miss it. You have to watch it. The songs, everything is so good. So yeah, watch it in the theaters. Yeah. This is Sharad signing off from Telugu One.